వంటిది కూడా చాలామంది మీరు అన్నట్టుగా సాక్షిలో కావచ్చు, ఉదయం సాక్షిలో డిబేట్లు కూడా నేను చూశాను. చాలా అమాయకంగా మాట్లాడుతున్నారు. చాలా చాలా అమాయకంగా. ఎందుకు అమెరికా అంటే అమెరికా స్టాక్ ఎక్స్చేంజ్లో ఈ షేర్లు లిస్ట్ అయి ఉన్నాయండి. అదాని గ్రూప్ కంపెనీల షేర్లు లిస్ట్ అయి ఉన్నాయి. అదేవిధంగా అక్కడ భారత్లో ఈ ఒప్పందాలను చూపించి అక్కడ మనీ రైజ్ చేశారు, అక్కడ పెట్టుబడులను సమీకరించారు, అమెరికన్ ఇన్వెస్టర్స్ నుంచి సమీకరించారు. కాబట్టి అమెరికాకి ఇంట్రెస్ట్ లేకుంటే ఎట్లా ఉంటుంది? తమ ఇన్వెస్టర్స్ లాస్ అవుతే, లేదనంటే అక్కడ ఇర్రెగ్యులారిటీస్ జరుగుతూ ఉంటే అమెరికా చూస్తూ ఊరుకోలేదు కదా. ఇప్పుడు మనం హిండెన్బర్గ్ రిపోర్ట్ చూద్దామండి. హిండెన్బర్గ్ రిపోర్ట్ దాదాపు 2-3 ఏళ్ల క్రితం బయటకు వచ్చింది. బయటకు వచ్చినప్పుడు కూడా అప్పుడు బీజేపీ వాళ్ళు ఏం ప్రచారం చేశారంటే, హిండెన్బర్గ్ రిపోర్ట్ వెనకాల చైనా ఉంది, మన దేశం చాలా ఆర్థిక ప్రబల శక్తిగా అవతరిస్తుందని ఇదయ్యి చైనా ఈ రకంగా దెబ్బ కొడుతుంది అని చెప్పారు. అయితే వాళ్ళు ఆ రోజునే కనుక ఇది కనుక చేసుంటే అసలు ఆంధ్రప్రదేశ్లో జరిగేది కాదు అదానీ గారి మీద. ఎందుకంటే వాళ్ళు చాలా దాదాపుగా 100కు పైగా సైటేషన్స్ చూపించారు. దానికి కరెక్ట్ సాక్ష్యాధారాలు సేకరించి చూపిస్తే ఎవరు పట్టించుకోవాలి. విచిత్రం ఏంటంటే ఇవాళ సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో, సెబీ అనేది రెగ్యులేటరీ బాడీ, అది స్టాక్ ఎక్స్చేంజ్కి సెక్యూరిటీస్ అండ్ ఎక్స్చేంజ్ రెగ్యులేటర్ ఆఫ్ ఇండియా సెబీ ఏం చేస్తుంది? ఇలాంటి అవకతవకలను ముందుగానే పసిగట్టి వాటి మీద ఒక కన్నేసి ఉంచాలి. అయితే విచిత్రం ఏంటంటే సెబీ చీఫ్ ఎవరైతే ఉన్నారో మాధవి అనే ఆమె, మాధవి బుచ్, అదేవిధంగా వాళ్ళ భర్త ధవల్ బుచ్, వీళ్ళిద్దరూ కూడా అదానీతో సన్నిహితమైనటువంటి సంబంధాలు. అంటే కొన్ని ఆఫ్ షోర్ ఏదైతే మనం సూట్ కేసు కంపెనీలు అనుకుంటామో ఆ సూట్ కేసు కంపెనీల్లో వీళ్ళ పెట్టుబడులు ఉన్నాయి. కాబట్టి ఈ అదానీ గ్రూపులో జరుగుతున్నటువంటి అవకతవకల్ని పట్టించాల్సిన వాళ్ళిద్దరూ కలిసిపోయారనేటువంటిది చాలా రోజుల నుంచి మనం వార్తలు వింటున్నాం. ఇది ఒక కాంగ్రెస్ పార్టీ కాదు, అనేక మంది ఆరోపణలు చేస్తున్నారు. అంటే కంచే చేను వేసినట్టుగా ఎవరైతే అవకతవకలను పట్టుకోవాల్సిన సెబీ చీఫే అదానీతో లోపాయికారి ఒప్పందం కుదుర్చుకున్నారు. ఆమె అక్కడి నుంచి దాన్ని తప్పించాలి ఆ పదవి నుంచి అని చెప్తుంటే కూడా ఎక్కడా కూడా కేంద్ర ప్రభుత్వం అసలు చెవిన పెట్టినటువంటి పరిస్థితి ఉంది. పైగా అదానీ గారి షేర్స్లో అండి ఎల్ఐసి వాటాలు ఉన్నాయి, ఎస్బీఐ వాటాలు ఉన్నాయి. ఎల్ఐసి ప్రజల సొమ్ముతో పెట్టిన కార్పొరేషన్లు ఉన్నాయి, అన్ని ఉన్నాయి. కాబట్టి ఇవాళ అదానీ గారి ఒక చిన్న సింపుల్ లాజిక్ ఏంటంటేనండి, ఏ కంపెనీ ఫండమెంటల్స్ అయినా బలంగా ఉంటే ఒక చిన్న ఆరోపణ వస్తే ఒక్కసారిగా పతనం అవుతుందా? నేను దాదాపు మనం పేపర్లో చూసాం, ఎంత దాదాపు 23% కోట్ల ఇది 2.5 లక్షల కోట్ల ఆవిరైపోయింది. అంటే ఫండమెంటల్స్ బలంగా ఉన్న కంపెనీలు చెల్లించమండి, వస్తే ఒక 5% అటు ఇటు ఉంటుంది ప్లస్ ఆర్ మైనస్ తప్ప ఒక్కసారిగా నోస్ డైవ్ అయిపోవు ఆ షేర్లు. ఇవాళ మీరు అన్నట్టుగా